ఏంటి ధరణి ఇది? మనం హైదరాబాద్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాం కదా. నువ్వెందుకు ఆవిడ కోసం వాయిదా పడేలా చేసావు? ఏం చేసినా ఆవిడ మంచి అందం. చూడండి, ఆవిడ మంచి కోసమో మెప్పు కోసమో నేను ఆగలేదు. అయినా కారణాలన్నీ బయటే చెప్పాను. మళ్ళీ ఎందుకు నా మీద విరుచుకు పడుతున్నారు? ఆవిడ మీద కోపమా? ఈ ఊళ్ళో ఉండడం ఇష్టం లేకనా? చూడండి, శత్రువైన చావు బతుకుల్లో ఉన్నప్పుడు చూసి చూడనట్టు వదిలేసి వెళితే హత్య చేసిన వాళ్ళతో సమానమవుతాము. ఇంకా నయ్యం, హత్యానేరం కింద అరెస్ట్ చేస్తారు అనలేదు. ఎందుకిలా మారిపోయారు? ఎందుకిలా మాట్లాడుతున్నారు మీరు? నేనేం మారలేదు. మీ పరిచయం నాకు కొత్త కాదు. మీ తత్వం తెలియంది కాదు. కష్టాల్లో ఉన్నవాళ్ల మీద దయ, బాధల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసేవారు ప్రాణాలు నిలబెట్టాలని చూసే గుణం. దానికి మా అమ్మ ఆపరేషనే సాక్ష్యం. అలాంటిది ఇంత నిర్దయగా మారారు. ఏదో అంటే ఏదేదో మాట్లాడతావేంటి? ఏదైనా నిజమే మాట్లాడుతున్నాను. జరగాల్సింది బయట జరిగింది కదా. అసలు మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు తెస్తున్నారు? ఆవిడ కోలుకునేదాకా మనం హైదరాబాద్ వెళ్ళడం లేదు. ఇది నా నిర్ణయం. ఇందులో ఎలాంటి మార్పు లేదు. తనకిక్కడే ఉండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుంది. దీన్ని అవకాశంగా మలుచుకుంది.